హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనము సూర్య మనకు సూర్య ఉన్నాడు కదా, మన విజయ్ లాగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా అన్న మాత్రం ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది ఫ్రెండ్స్. అయితే మన ఈ తమిళనాడు రాజకీయాల్లో మాత్రం మనకు సినీ రంగానికి మరియు రాజకీయానికి అయితే అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్య కూడా ఇప్పుడు మన రాజకీయాల్లోకి వస్తున్నాడనే ఒక వదంతి అయితే వస్తుంది. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాని గురించి ఇప్పుడు వివరించుదాం. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే సూర్య రాజకీయాల్లోకి వస్తున్నాడా అన్నది ఒక పాయింట్. ఇక్కడ వచ్చేసి మనకు తమిళ రాజకీయాలకు మనకు సినీ రంగానికి అయితే అవినాభావ సంబంధం ఉందని ముందే చెప్పుకున్నాం కదా. ఎంజీఆర్ కాలం నుంచి, అదేవిధంగా కరుణానిధి, జయలలిత ఇలాంటి వారందరూ రాజకీయాల్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. అదేవిధంగా సినీ రంగంలో పనిచేసిన తర్వాత వాళ్ళు సినీ రంగానికి టాటా గుడ్ బై చెప్పేసి మనకు రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వడం అయితే జరిగింది. అదే కోవలో మనకు ఎవరంటే టీవీకే విజయ్ కూడా తన సత్తా చాటి అదేవిధంగా కైవసం అయితే సీట్ని అయితే కైవసం అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసి మనకు తర్వాత హీరో వచ్చేసి మనకు ఎవరు సూర్య కూడా మన ఎవరు ఈ విజయ్ లాగానే రాజకీయాల్లోకి వస్తున్నాడన్న మాత్రము ఇప్పుడైతే వదంతులు వస్తున్నాయి. అయితే వాళ్ళ ఒక హీరో యొక్క టీం మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, అయితే మన సూర్యకి అయితే అగరం ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ అయితే ఉందంట. ఆ ఫౌండేషన్ ద్వారా మనకు ఎన్నో సేవలు అయితే అందిస్తున్నాడు. అంటే మొన్న చాలా వైరల్ అయిన ఒక వీడియో గురించి అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఉంది ఫ్రెండ్స్. అయితే అదేంటంటే మనకు ఒక 50 మందో 60 మందో లేకుంటే 100 మందో మన ఎంబీబీఎస్ని అయితే తయారు చేసి స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చి చాలా వాళ్ళని సన్మానించాడు సూర్య. వాళ్ళకి సహాయం చేసి వాళ్ళను ఎంబీబీఎస్ వాళ్ళ డాక్టర్ వృత్తిలో వాళ్ళు జాబులు పొందేటట్టు చేసి వాళ్ళ చదువుకు కూడా ఆయనే ఖర్చు చేశారట. ఆ వీడియో అయితే చాలా వైరల్ అయింది. మీరు ఆ వీడియో చూడండి. చాలా మనకైతే కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. అందరూ స్టేజ్ మీదకి వచ్చేసి కాళ్ళు కూడా మొక్కుతుంటారు మన సూర్యది. ఆ విధంగా అగరం అనే ఒక ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరినీ తీసుకురావచ్చు. ఇంకా కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నాడంట సూర్య. నేను కూడా కొత్తగా విన్నాను. ఆ ఫౌండేషన్ పేరు అయితే అగరం అని విన్నాను. అయితే ఇక్కడ వచ్చిన ఒక ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ హీరో యొక్క టీం మాత్రము ఇలాంటి వదంతులు వస్తున్న టైంలో మాత్రము ఏంటంటే, మా హీరో నుంచి అయితే ఎలాంటి క్లారిటీ లేదు, మేము రాజకీయాల్లోకి రావడానికైతే ఛాన్సెస్ చాలా తక్కువ, మేము ఆల్రెడీ అగరం ఫౌండేషన్ ద్వారా మేమైతే అన్ని సేవలు అయితే అందిస్తున్నాము అని మాత్రం వాళ్ళైతే చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్. అంటే అధికారికంగా ఎలాంటి న్యూస్ అయితే రిలీజ్ అవ్వలేదు. మన సూర్య హీరో రాజకీయాల్లోకి వస్తున్నాడని. అంటే అంతే కదా ఫ్రెండ్స్. అయితే సూర్య కూడా మంచి ఫాలోయింగ్ ఉంటే విజయ్ లాగానే. కాబట్టి సూర్య కూడా మున్ముందు కాలంలో మనకు రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఇప్పుడు టీవీకే విజయ్ ఏ విధంగా అయితే 40 సంవత్సరాల నుంచి ఉన్న అన్నా డిఎంకే పార్టీలను వెనుకకు తోసి తనైతే సీఎం సీట్ను కైవసం చేసుకున్నాడో, అదేవిధంగా సూర్య కూడా కైవసం చేసుకునే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. అదేవిధంగా రియల్ లైఫ్లో హీరో అయిన సూర్య కూడా రియల్ లైఫ్లో హీరో అయిన సూర్య కూడా రియల్ లైఫ్లో మరి హీరో అవుతాడా? ఇది టీవీకే విజయ్ తీసుకొచ్చే సంస్కరణలు కూడా చాలా బాగుంటున్నాయి. ఏంటంటే తను చేసే ప్రతి ఒక్క పని కూడా మానవతా దృక్పథంతో చూస్తున్నాడు. సీఎం అనేవాడు మనుషులలో ఒకడు మాత్రమే, అతని ఆకాశం నుంచి అయితే ఊడిపడలేదని మాత్రము మనకైతే తను చేసే పనుల ద్వారానైతే మంచి సంస్కరణల ద్వారా అయితే మనకైతే అర్థమవుతుంది. అదేవిధంగా తను చేసే ప్రతి ఒక్క పథకం కూడా పేద ప్రజలకు దగ్గరికి చేరువగా, అదేవిధంగా వాళ్ళకి అందిపుచ్చుకునే విధంగానైతే ఉన్నాయి. మొన్న బస్సులో అయితే ఏసీ బస్సులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా చాలా పేద ప్రజలకు కూడా సౌకర్యవంతంగా జర్నీ చేసి ఉన్నత స్థాయిలో ఉండే ప్రజలకు ఏ విధంగా ఉంటుందో వాళ్ళలాగానే ఉన్నత స్థాయిలో పేద ప్రజలకు కూడా ఒక అవగాహన అంటే మంచి సౌకర్యం ఉండాలని మాత్రము ఏసీ బస్సులు మాత్రమే తీసుకోవాలని మాత్రం చెప్పడం. అదేవిధంగా మేనమామ ఉంగరం అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని అందులో చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన పిల్లలకి ఒక గ్రామ్ బంగారాన్ని వాళ్ళకి ఇచ్చే పథకము. అదేవిధంగా డ్రగ్స్ నివారణ కోసము తను పాటలు పడే ఒక పథకము. అదేవిధంగా నార్మల్గా ఒక స్కూలు ఎడ్యుకేషన్లో ఉండే నార్మల్ స్టడీతో పాటు కొంచెం టెక్నాలజీతో కూడిన మనకు చదువు కూడా అందియాలని తన తాపత్రయాన్ని అయితే మనమైతే హెడ్స్ అప్ చెప్పుకోవచ్చు. ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క సీఎం కూడా టీవీకే విజయ్ ద్వారా నుంచి చాలా విషయాలైనది నేర్చుకోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తను చేసే ప్రతి ఒక్క పని కూడా మనకు ఏ విధంగా అంటే రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోనే అని మాత్రం మనకైతే టీవీకే విజయ్ని
చూసినప్పుడైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియండి. పొద్దు పొద్దున నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.